కూడా వెనకేసుకొచ్చి మాట్లాడుతుంటే తప్పుగా అనలేకపోతున్నాం, సామాజిక న్యాయం పాటించలేకపోతున్నాం, కనీసం ఆ తల్లిని ఆ భార్య అనాథలు కానీ వాళ్ళని పరామర్శించలేకపోతున్నాం. చెప్పచ్చు తప్పు లేదు, పసిపిల్లలు చేస్తే తప్పేదని ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. రైట్. విజయ్ కిరణ్ గారు, ఇప్పుడు ఆయన ఒకటి చాలా ఇంటెన్షన్స్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 1వ తారీఖు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరెక్ట్గా అదే టైం చూసుకొని ఇక్కడికి రావటం అనేది అంశాన్ని పక్కదో పట్టించి ఏంటంటే బీలిటిల్ గవర్నమెంట్, ప్రభుత్వాన్ని తక్కువ చేసి చూపించే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకున్నారని మీ పార్టీ నాయకులు మిగిలిన వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. అందులో కొంత సహేతుకమైన వాదన ఉంది. అంటే కొంత డిస్ట్రాక్ట్ చేయొచ్చు ఆ అంశం నుంచి ఇటువైపు. వాస్తవంగా భోగాపురం ఒక అద్భుతమైన ఎయిర్పోర్టు, 3 జిల్లాలకి, ఆ మాటకు వస్తే ఒరిస్సాకి కూడా కనెక్ట్ చేయడానికి అవకాశం. ఇప్పటివరకు ఉన్నది డిఫెన్స్ ఎయిర్పోర్ట్, మనకున్నది డిఫెన్స్ ఎయిర్పోర్ట్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మనం వాటికి లోబడే, వాళ్ళ నిబంధనలకు లోబడే ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వస్తున్న క్రమంలో దీన్ని స్వాగతించాల్సిన అంశాన్ని పక్కన పెట్టేసి ఇలాంటివి ఎత్తుకుంటున్నారు అనే విమర్శ, ఆరోపణ మీ పార్టీ కానీ ఇతరులు కానీ ఈవెన్ సామాన్య జనాలకు కూడా అదే అభిప్రాయం ఉంది. నిజంగా ఆయన దీన్ని డైవర్ట్ చేయడం కోసం చేపట్టిన కార్యక్రమం, లేకపోతే ముందుగా అనుకున్న కార్యక్రమం ఇది? సార్, వారు డైవర్ట్ చేద్దాం అనుకున్న ప్రయత్నాలు మొదటి నుంచి జరుగుతూ ఉన్నాయి. అమరావతికి సంబంధించిన కానీ, లేదు గూగుల్ డేటా సెంటర్ కానీ, ఇట్లా ఏ కంపెనీస్ వచ్చినా, అటు అనంతపూర్లో వచ్చే ప్రాజెక్ట్స్ కానీ, వీటన్నిటిని కూడా డైవర్ట్ చేయడానికి ఫస్ట్ నుంచి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే గంగమ్మ జాతరలు, తలకాయలు నరకటాలు, ఇవన్నీ కూడా ఈ రౌడీ యాక్టివిటీస్ మొత్తం కూడా ఈ విధమైన డైవర్షన్ కోసం వాళ్ళు అనునిత్యం కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పైన చర్చ జరగకూడదు. కొత్తగా ఎవరన్నా ఇక్కడ పెట్టుబడులు పెడదామంటే అక్కడ అశాంతి ఉంది, గొడవలు ఉన్నాయి అనేటువంటి ఒక క్రియేట్ చేయడం కోసం చేసినటువంటి ఈ యొక్క కుట్ర. ఈ కుట్రలో కూడా భస్మాసుర హస్తం పెట్టుకున్నట్టు ఆయన ఈ ఓదార్పు యాత్ర వల్ల ప్రజల్లో వాళ్ళే పలచన అవుతా ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు క్లియర్గా అర్థమవుతా ఉంది, ఒక పేద కుటుంబానికి సంబంధించినటువంటి ఒక కుర్రవాడు చనిపోతే పర్వాలేదులే అనే విధంగా మాట్లాడినప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. సో ఇటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎంత అభివృద్ధి జరుగుతున్నా దాన్ని ఏదో ఒక రకంగా ఈ గొడవల వల్లనో, లేదు ఈ హేట్ పాలిటిక్స్, ఈ గొడవలు ఏదో ఒక రకంగా దీన్ని డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా వారి పప్పులు ఉడకవు. ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి ప్రజల వద్దకు తీసుకెళ్తా ఉన్నాం, సంక్షేమం చేస్తా ఉన్నాం. వీటిని ప్రజల నుంచి దృష్టి మరలించాలన్నా మరలించలేనటువంటి పరిస్థితిలో ఈరోజు, ఎందుకంటే కేవలం సంక్షేమం మాత్రమే కాదు, అభివృద్ధి కూడా. ఎందుకంటే గతంలో సార్ మీకు తెలుసు, అనేక మంది హైదరాబాద్ నుంచి సినిమా ప్రొడ్యూసర్లు వీళ్ళు ఊళ్ళకి వెళ్తా ఆ రోడ్ల మీద మీమ్స్ చేసినటువంటి పరిస్థితి. ఒక కుర్రవాడు వాళ్ళ భార్య యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో చేర్పించి డబ్బుల కోసం ఇంటికి వెళ్తే వచ్చే దారిలో ఆ గుంతలో పడి ఆ భర్త చనిపోయాడు. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు ఫైనల్ గా రేగిల్ లక్ష్మణరావు గారు ఫైనల్ చాలా క్విక్ గా మాట్లాడండి. ఇప్పుడు ఇందాక లేవనెత్తిన అంశానికి సంబంధించి అతను ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. లోకేష్ గారికి, ఈ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, హోమ్ మినిస్టర్ అనిత గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మేము పనిచేసింది జనసేనకి, మేము పనిచేసింది లోకేష్ గారికి. మమ్మల్ని ప్రశ్నించమంది జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మా దగ్గరికి రాజీకి వచ్చింది, మమ్మల్ని ఒప్పిస్తానికి, మమ్మల్ని బెదిరిస్తానికి, మా ఇంట్లో వాళ్ళని బెదిరిస్తానికి, ఆడపిల్లలను బెదిరిస్తానికి వచ్చింది జనసేన నాయకుడు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబిశెట్టి వాసు. ఈ ముఖంగా చెప్తున్నాం మేము. సరే, ఈ అంశం పక్కన పెడితే నాదొక ప్రశ్న అండి మీకు, శ్రీరప్పలరాజు గారు. దేశంలో మమ్మల్ని ఆందోళనలు చేయనీయకపోతే ప్రధానమంత్రిని కూడా గద్ద దించేస్తాం అనే బొద్దింకలకి మీకు ఏమన్నా బంధుత్వం, స్నేహం ఏర్పడిందా? అదే తరహా ఆందోళనని మీరు ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారా? మీ మీద ఆ సందేహాలు అయితే చాలా బలంగా ఉన్నాయి. అంటే దేశంలో ఆంతరంగిక భద్రతకి సవాలు విసిరే శక్తులకి మీరు బాసటగా నిలబడి మీ విచ్ఛిన్న రాజకీయాలు కొనసాగించడానికి నిర్ణయించుకున్నారా అనే ప్రశ్న ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్ఛిన్న రాజకీయాలు చేయడానికి, లేదా రౌడీజాన్ని, గోండేజాన్ని పెంపొందించడానికి చేస్తున్న కూటమి ప్రభుత్వం గురించి ఈ మాట అడిగారు. ఎందుకంటే రాష్ట్రం మనం చూస్తాం, నేను అన్నది కంటే ఏదైతే సిజేపీ, ఈ బొద్దింకల కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో, వాళ్ళు ఒక
విషయాన్ని ఏదైతే ఈ నీట్ పేపర్ లీకేజ్ గురించి తీసుకున్నారో వాళ్ళు పోరాటం చేశారు, సక్సెస్ అయ్యారు. ఆయన ధర్మేంద్ర ప్రధాన్ గారితో రాజీనామా చేపించారు. ఇదంతా ఒక కథ. పొద్దున ఈ జన్సీ అనే విధానాన్ని ఎవరైతే ఈ జన్సీ ఉన్నారో వీళ్ళందరూ ఖచ్చితంగా రాజకీయాల పైన ఖచ్చితంగా వాళ్ళు పోరాటం చేస్తామని ప్రతి రాష్ట్రంలో కూడా యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి వాళ్ళ యొక్క సో ప్రదర్శించడం. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మణరావు గారు. సమయం అయింది, తప్పనిసరిగా దీని మీద మళ్ళీ మాట్లాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణరావు గారు, మస్తానరావు గారు, రవికిరణ్ గారు అండ్ విజయ్ కిరణ్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో జగన్మోహన్ రెడ్డి గారు చాలా అసంబద్ధమైన వాదన ఒకటి తెర మీదకి తీసుకొచ్చారు. ఏంటంటే 44 ఏళ్ళు కదా, పర్లేదు, వయసు అయిపోయింది. ఈ వయసు అయిపోయింది అనే దానికి పారామీటర్స్ ఎవరు ఫిక్స్ చేశారు? జనం అడుగుతారండి. మీరు ఒక కుటుంబాన్ని సిదిరాపరాజు కుటుంబాన్ని పరామర్శనకి వెళ్తే నో ఇష్యూ, మీరు వెళ్ళండి, భరోసా చేస్తారో, ఓదార్పు యాత్ర చేస్తారో, బుగ్గల పొడికి తలని ఊరుతారో, అది మీ 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 వ్యవహారం. అది పూర్తిగా వ్యక్తిగతంగా మీరు చేస్తారో, పార్టీ తరఫున మీరు చేస్తారో. బట్ 44 ఏళ్ల వ్యక్తి చనిపోతే పెద్ద ఇబ్బంది లేదు అనే పద్ధతిలో మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మరి మీకు ఎవరు బ్రీఫింగ్ ఇస్తారు?